జనసేన పైన మీరు అభిమానం కాబట్టి ఉంది, కానీ చంద్రబాబు గారు అంటే మీకు ఎందుకు అభిమానం? అభిమానం అంటే హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారంటే ఫస్ట్ నేమ్ వచ్చే చంద్రబాబే. అది నన్ను కాకపోయినా హైదరాబాద్లో ఇప్పుడు ఇవన్నీ కూడా అమీర్పేటలో ఉన్నాం కదా, ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు. అండ్ మనం చూసాము బాలయ్య బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మెరిచారు, అందరు ఫ్యాన్స్ ఆనందపన్నారు. అదే ఫ్రేమ్ లోకి ఎన్టీఆర్ గారు వస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్ గా ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్స్ కూడా కలిసి వస్తాయి కదా. అల్టిమేట్ గా కావాల్సింది గవర్నమెంట్ చేంజ్ అయితే బెటర్. అంటే జగన్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? ఒపీనియన్ అంటే నథింగ్, ఏం లేదు. డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా ఓకే. అక్కడ కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ కదా. అండ్ అంటే కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ అంటే ఏం చెప్పలేం, ఎందుకంటే అవి ఎవ్రీవన్ నోస్ దట్ వాట్ దే ఆర్ అని. అంటే వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇవ్వలేను కూడా. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఐటీ మినిస్టర్ ఆయన వర్క్ ఎలా ఉంది? వర్తబులేనా? రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని చూసాను ట్రోల్స్, అది చెప్పకపోవడం బెటర్. మళ్ళీ జగనే సీఎం అవుతే మేము ఇక్కడ సెటిలర్స్ అయిపోతాం. మైగ్రేట్స్ నుంచి సెటిలర్స్ అయిపోతాం. అండ్ చంద్రబాబు గారు, జగన్ గారు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు గారు, జగన్ గారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, మనం తెలంగాణ పీపుల్స్ కాబట్టి, సో ఏంటి అంటే హైదరాబాద్ ఎవరు ప్రీవియస్గా బిఫోర్ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కాబట్టి, దట్టు చంద్రబాబు గారే కాబట్టి, చంద్రబాబు గారు వస్తే కొంచెం యూత్ కానీ లైక్ డెవలప్మెంట్స్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ బ్రో.